హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు స్టెల్లార్ అకాడమీ. ఇప్పుడు ఈ వీడియోకి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్పిరెంట్స్ మ్యాథ్స్ మీద చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ క్వశ్చన్ అయినా కానీ ఒక పర్టికులర్ చాప్టర్లో ఎన్ని మోడల్స్ ఉంటాయి, ఆ క్లారిటీ అనేది ల్యాగ్ అవుతున్నారు. సో నేను ఈ వీడియోలో మీకు ఒక్కొక్క చాప్టర్కి సంబంధించి ప్రతి ఒక్కటి ఎన్ని మోడల్స్ ఉంటాయి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఆ వే ఆఫ్ టీచింగ్ అనేది మనం ఈ పర్టికులర్ వీడియోలో చూద్దాం. మ్యాథ్స్ అనేది అఫ్రైడ్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మన స్టెల్లార్ అకాడమీలో ప్రజెంట్ ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయి, యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా నడుస్తున్నాయి. సో ఈ ఆఫ్లైన్ బ్యాచ్ ఏంటంటే, మనకు పిల్లర్ నెంబర్ 29 ఆపోజిట్లో స్టెల్లార్ అకాడమీ ఉంది. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ పర్టికులర్ ఫ్యాకల్టీస్ అక్కడ అవైలబిలిటీలో ఉంటారు. సో మీరు అక్కడ అప్రోచ్ అయ్యి మీరు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు దాన్ని ఇంప్రూవ్ చేసుకొని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. మనకు చూసుకుంటే ఎస్ఎస్సి జీడీ కానీ, ఎంటీఎస్ కానీ, అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్టీపీసీ కానీ, ఇప్పుడు తెలంగాణ జాబ్ క్యాలెండర్ పోలీస్ నోటిఫికేషన్ కానీ, అన్నిటికీ మనకు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఈజ్ ద మెయిన్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మనకు కరెంట్ అఫైర్స్ ఎవ్రీడే మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అనేది మీరు ఫ్రీగా యాక్సెస్ తీసుకోవచ్చు. యూటిలైజ్ చేసుకొని 6 monthsలో మీరు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటున్నానంటే, మనం కానీ సిన్సియర్గా 6 months కానీ కూర్చోగలిగితే ఒక పర్టికులర్ ఎగ్జామ్ మీద డెఫినెట్గా దాన్ని మనం క్రాక్ చేయొచ్చు. ఓకే, సో ఫర్దర్గా ఇప్పుడు మనం ఎలా అప్రోచ్ అవుతాము, అసలు ఏంటి మోడల్స్ అనేవి అనే దాన్ని ఫస్ట్ చాప్టర్ ఇప్పుడు ఏంటంటే మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్ స్టార్ట్ చేస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్. సో ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్లో బేసిక్గా మనకు 8 మోడల్స్ ఉంటాయి. ఓకే, 8 మోడల్స్ ముందు నేర్చుకోవాలి అని అంటే మనకు కొద్దిగా బేస్ అనేది అవసరం. ఈ బేస్ అనేది మనం చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ అనేది మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ అండ్ లాస్లో కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, ఎంపీ. ఓకే, సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి, ఇవి మనకు తెలియాలి బేసిక్గా. అంటే ఒక చిన్న బేసిక్ కాన్సెప్ట్స్ ఇవి. కాస్ట్ ప్రైస్ అంటే మనం కొనే ధరని కాస్ట్ ప్రైస్ అని అంటాం. మార్కెట్ ప్రైస్ అంటే ఈ కొన్నవాడు దాన్ని కొద్దిగా రేట్ మారుస్తాడు. ఎందుకు మారుస్తాడు అంటే, కొన్న దాని మీద డిస్కౌంట్ ఇస్తే వాడికి లాభం రాదు, రేటు మార్చి దాని మీద డిస్కౌంట్ ఇస్తే వాడికి లాభం అనేది వస్తుంది. ఇప్పుడు వాడు కొన్నది 100 రూపాయలకు కొన్నాడు, కొన్నది 100 రూపీస్కి కొన్నాడు, 150 రూపీస్గా రేటు మార్చారు. దాన్నే మనము మార్కెట్ ప్రైస్ అని అంటాం. ఇప్పుడు వాడు డిస్కౌంట్ ఇవ్వచ్చు. ఎంత ఇస్తాడంటే, దీని మీద మార్కెట్ ప్రైస్ మీద మాత్రమే డిస్కౌంట్ ఇస్తారు. డిస్కౌంట్ అంటే ఒక అమ్మే దాని ముందు కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇచ్చేదాన్ని డిస్కౌంట్ అంటాం. ఇప్పుడు దీని మీద ఒక 20% డిస్కౌంట్ ఇచ్చాడు అనుకో. 20% అంటే చూడండి, లాస్ట్ 0 ముందు అంటే లాస్ట్ డిజిట్ ముందు మనం పాయింట్ పెట్టుకుంటే దాన్ని మనం 10%గా కన్సిడర్ చేస్తాం. 10% అంటే 15 రూపీస్, 20% అంటే 30 రూపీస్. 30 రూపీస్ దీంట్లో తీసేస్తే ఏమవుతుంది, 120 రూపీస్ ఇస్ ద సెల్లింగ్ ప్రైస్. ఓకేనా, ఇది బేస్. కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఓవరాల్గా మనకు ప్రాఫిట్ అయినా లాస్ అయినా సరే, అంటే ప్రాఫిట్ లాభమైనా నష్టమైనా, లాస్ మనం కాస్ట్ ప్రైస్ మీద మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే నీకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని నువ్వు ఎప్పుడు చెప్పగలవు? నువ్వు కొన్న ధరను కంపేర్ చేసుకొని చెప్పగలవు. నేను 1 లక్ష రూపాయలకి నా పెన్ అమ్మానంటే నువ్వు లాభమో నష్టమో చెప్పలేవు. ఎందుకు చెప్పలేవు అంటే, కొన్న ధర తెలియనప్పుడు మనకు లాభమో నష్టమో ఎలా చెప్తాం? ఓకే, సో ఇవి మనకు బేసెస్ అమ్మ. ఇవి బేస్. కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి. ఓకే, నెక్స్ట్ మనం చూస్తే, ఓకే
ప్రాఫిట్ అంటే ఏంటి అంటే అసలు లాభం అంటే ఏంటి అంటే నీకు లాభం అంటే ఏం తెలుసు, మనం కొన్నదానికన్నా అమ్మేది ఎక్కువ చేస్తే అప్పుడు మనకు లాభం అని చెప్తాం. దాన్ని కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, పాజిటివ్లో వస్తే లాభం అని చెప్తాం. అదే లాస్ అనుకోండి, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఇది బేసిక్ ఫార్ములాస్. మనం ఎలా అప్రోచ్ అవుతామంటే ప్రాఫిట్ అంటే సింపుల్గా డిఫరెన్స్ డివైడెడ్ బై లీస్ట్ అనే ఒక చిన్న లాజిక్తో అప్రోచ్ అవుతాం. డిఫరెన్స్ డివైడెడ్ బై లీస్ట్. ఎగ్జాంపుల్కి 100 రూపీస్ ఒక వస్తువు ఉంది, ఇంకోటి 120 రూపీస్ ఒక వస్తువు ఉంది అనుకోండి. 100 రూపీస్ 120 రూపీస్. ఈ 100 రూపీస్ ఉన్న వస్తువు 122 రూపీస్ ఉన్న వస్తువు చూసుకుంటే డిఫరెన్స్ ఎంత 20, లీస్ట్ వాల్యూ ఎంత 100, విచ్ ఇంటూ 100. ఇది క్యాన్సిల్ అయితే మనకు వచ్చేది ఎంత 20%. ఎంత వస్తుంది 20%. ఈ బేసిక్ అంటే ఫార్ములాలో మనకు సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఫార్ములా ద్వారా చేయొచ్చు సింపుల్గా. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే 2 నెంబర్లు మనం కంపేర్ చేసేటప్పుడు ఏది పెద్ద నెంబరో చిన్న నెంబరో కంపేర్ చేయొచ్చు, దానికి మ్యాథ్స్కి సంబంధం లేదు. అలా ఈ పర్టికులర్ వే ఆఫ్ లెర్నింగ్ అనేది మనకు ఉంటుంది. ఇవి బేస్ అమ్మ. ఇవి కానీ వస్తే మనం మ్యాక్సిమం ప్రాఫిట్ అండ్ లాస్ ప్రతి క్వశ్చన్ కానీ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ బేస్తోనే ఒక్కొక్క క్వశ్చన్ మ్యాక్సిమం ప్రతి క్వశ్చన్ కూడా మనం ఎలా చేస్తామరా అంటే లాజిక్స్తో అంటే ఆప్షన్స్ ద్వారానే చేస్తాం, ఎక్కువ టైం తీసుకోకుండా. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఏ షాప్ కీపర్ సోల్డ్ an article at 30% loss. If the selling price is rupees 350, find the cost price. బేస్ క్వశ్చన్స్ నుంచి స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఒక షాప్ కీపర్ ఒక ఆర్టికల్ని ఎంత కమ్మాడంట 30% లాస్కి అమ్మాడంట. ఓకే, 30% అంటే మనం ఏం రాయొచ్చు 30 డివైడెడ్ బై 100 అని రాయొచ్చు. 0 0 క్యాన్సల్, 3 డివైడెడ్ బై 10, 3 డివైడెడ్ బై 10. ఎప్పుడూ కూడా డినామినేటర్ అనేది కాస్ట్ ప్రైస్, డినామినేటర్ అనేది కాస్ట్ ప్రైస్. ఎందుకంటే మనం లాభమైన నష్టమైన దేని నుంచి చెప్తామన్నాను కాస్ట్ ప్రైస్ నుంచి చెప్తానన్నాను. అంటే మనకు లాభం అని తెలియాలి అని అంటే బేస్, అంటే బేస్ అనేది ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ అవ్వాలి. ఇక్కడ బేస్ ఎంత 10, ఇదేంటిది లాస్ అని ఇచ్చాడు, ఇదేంటిది లాస్ అని ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు మనకు లాస్ అని ఇచ్చాడు, మనల్ని ఏమడిగాడు సెల్లింగ్ ప్రైస్ అనేది 350 అని ఇచ్చాడు. చూడండి అమ్మా, కాస్ట్ ప్రైస్ 10 రూపాయలు అంటే లాస్ 3 రూపాయలు వచ్చిందంటే వాడు ఎంత కమ్మినట్టు సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 7. ఎందుకు 7? నేను 10 రూపాయలకు ఒక వస్తువు కొన్నా, ఓకే, 3 రూపాయలు నష్టంతో అమ్మానంటే అది ఎంత అవుతుంది 7. ఇప్పుడు 7 ఎంత ఇచ్చాడు 350 ఇచ్చాడు. 7 ఎంత ఇచ్చాడు 350 ఇచ్చాడు. అప్పుడు వాడు అడిగేది ఏంటి 10 ఎంత అని అడుగుతున్నాడు, 10 ఎంత అని అడుగుతున్నాడు. 7 1s are 7 5s are 50, 10 parts. ఒక పార్టు ఒక భాగం 50 రూపాయలు అంటే 10 భాగాలు ఏమవుతుంది 500 రూపీస్ అనేది అవుతుంది. 500 రూపీస్. ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. క్లియర్ అమ్మా? ఇలా మనకు సింపుల్గా ఇవి బేస్ క్వశ్చన్స్. అంటే ఈ బేస్ నుంచి కూడా నేను బేస్ క్వశ్చన్స్ డిస్కస్ చేసి తర్వాత CGLకి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కూడా యాడ్ చేశాను. సో మనం దీనికి కనెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ సోల్డ్ అన్ ఆర్టికల్ అట్ 16 2/3% లాస్ సెల్లింగ్. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈస్ ₹500 దెన్ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. ఓకేనా? షాప్ కీపరు 16 2/3% లాస్. మనం పర్సంటేజెస్లో డిస్కస్ చేస్తామమ్మా. పర్సెంట్ అంటే ఎప్పుడు కూడా బై 100 అని అర్థం. ఇక్కడ 16 2/3% మనం పర్సంటేజ్లో చెప్తాము. గుర్తుపెట్టుకో, ఒక చిన్న ఐడియా ఇస్తున్నా. 16 2/3% అంటే 1/6. ఇది ఎలా వస్తుందంటే 6 3s are 48 అంటే 50 డివైడెడ్ బై 3 అని అర్థం. అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, ఫ్రాక్షన్లో. ఓకేనా? పర్సెంట్ అంటే ఏమని చెప్పాను బై 100 అని చెప్పాను, అవునా? 50 1s are 50 2s are 1/6 అనేది మనకు వస్తుంది. ఇది మనం ఎగ్జామ్లో చెయ్యం, గుర్తుపెట్టుకుంటాం. నేను పర్సంటేజెస్లో వే ఆఫ్ లెర్నింగ్ కూడా
1/2 50%, దాన్ని హాఫ్ చేస్తే 1/4 25%, దాన్ని హాఫ్ చేస్తే 1/8 12.5%, మళ్ళీ దాన్ని హాఫ్ చేస్తే 1/16 6 1/4%. అలా పర్సంటేజెస్ను కూడా మనం గుర్తుపెట్టుకుంటాం. ఓకేనా? ఇప్పుడు 1/6 అనేది మనకు గుర్తుంది. ఏమన్నాడు? లాస్ అన్నాడు. ఎప్పుడు కూడా డినామినేటర్ ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇది లాస్ అవుతుంది. ఓకేనా? మనకు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు? 500. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 500 అని ఇచ్చారు. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు? 500 ఇచ్చారు. ఇది కాస్ట్ ప్రైస్, ఇది లాస్. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 - 1 5. ఓకే, 5x ఎంత ఇచ్చారమ్మా? 500 ఇచ్చారు. 5x ఈజ్ ఈక్వల్ టు 500. మనల్ని ఏం అడిగాడు? కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 6x అంటే 6 పార్ట్స్. 5 పార్ట్స్ 500 అంటే 6 పార్ట్స్ ఏమవుతాయి? 600. ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఈ క్వశ్చన్సే మనల్ని ఎక్కడ అడిగాడు? CGLలో అడిగాడు. ఓకేనా? ఎక్కడ అడిగాడు మనల్ని? ఇవి CGLలో అడిగాడు. ఓకేనా? ఫైన్. నెక్స్ట్ అమ్మా, ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్లో. ఇది SSC CGL 2022లో అడిగాడమ్మా. SSC CGL 2022లో అంటే మనం ఫస్ట్ 2 క్వశ్చన్స్ బేసిక్ మోడలే, అంటే ఆ బేసిక్ మోడల్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. క్లియరా? ఇప్పుడు చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ మొబైల్ ఫోన్ ఈస్ 59,200 620 59,620 అండ్ ఇట్ వాస్ సోల్డ్ ఎట్ 108.4% ప్రాఫిట్. అంటే ఎప్పుడు కూడా లాభం అంటే 100 రూపాయలు మినిమం అనుకుంటాం. దాని నుంచి లాభం అంటే 8.4 అంటే ఏమవుతుంది? 108.4. 108.4 ఏమిచ్చారమ్మా? 59,620. 59,620. కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. బేస్ ఎప్పుడు కూడా మనం 100 అని అనుకుంటాం. 100%. 100% ఏమవుతుంది? ఓకేనా? 108.4% 59,620 అయితే 100% ఏమవుతుంది? ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, క్యాన్సిలేషన్ చెయ్యం, ఏమి చేయం. CGLలో అడిగిన క్వశ్చన్ అమ్మ. ఎలా అప్రోచ్ అవుతామంటే డిజిటల్ సమ్ అనే ఒక కాన్సెప్ట్ని వాడతాం. డిజిటల్ సమ్ అంటే ఏంటంటే ఉన్న అన్ని డిజిట్స్ని యాడ్ చేసి, ఓకేనా, సింగిల్ డిజిట్కి తీసుకురావడాన్ని మనం డిజిటల్ సమ్ అని అంటాం. ఉదాహరణకి 45 అని ఒక నెంబర్ తీసుకుందాం. దాని డిజిటల్ సమ్ 4 + 5 9. ఇంకోటి 62 అని ఒక క్వశ్చన్ తీసుకుందాం. దాని డిజిటల్ సమ్ 6 + 2 8. అలా ఇప్పుడు చూడు, ఇది ఏమవుతుందమ్మా? 8 + 1 ఎంత? 9. 9 + 4 ఎంత? 13. అంటే 4 ఈజ్ ద డిజిటల్ సమ్. ఇక్కడ చూడు, 9 6 + 5 11 20 22. ఇదంతా డిజిటల్ సమ్ ఎంత? 22. అంటే ఏమవుతుంది? 2 + 2 4. ఇది మొత్తం యాడ్ చేశాను. ఇదెంత? 1. ఇదెంత మనకు తెలియదు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 4x ఈజ్ ఈక్వల్ టు 4. అప్పుడు నాకు x వాల్యూ ఎంత అవ్వాలి? 1 అవ్వాలి. ఉన్న ఆప్షన్స్లో ఏది తీసుకుంటే నాకు 1 అనేది డిజిటల్ సమ్ అవుతుంది? ఇక్కడ చూడు, ఇక్కడ మనం చూసుకుంటే 5 + 2 ఎంత? 7. 5 + 5 ఎంత? 10. అంటే 1 + 0 ఎంత? 1. 4 + 5 9. 5 5. ఇప్పుడు మన ఆప్షన్ ఏంటి? B డైరెక్ట్గా. అంటే డిజిటల్ సమ్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్ వైల్ అప్రోచింగ్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. డైరెక్ట్గా చేసామా? ఏ క్యాలిక్యులేషన్ వాడలేదు. ఎందుకంటే 108.4 అనే ఒక పర్సంటేజ్ని మనం దీనికి ఈక్వల్ చేసుకున్నాం. అది క్యాన్సిల్ చేయకుండా డైరెక్ట్గా చేసాం. ఇంకోటి కూడా చేయొచ్చు. ఇక్కడ 4 ఉందా? ఇక్కడ 4 ఉంది. ఏది? 108.4లో ఇది 59,620 కదా. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. 4 2 అవ్వాలంటే ఖచ్చితంగా 5తో మల్టిప్లై చేయాలి. 4 5s are 20. అంటే నాకు ఇక్కడ 100 ఉంది కాబట్టి 1 × 5. నాకు ఖచ్చితంగా లాస్ట్లో 5 రావాలి. కాకపోతే 2 ఉన్నాయి కాబట్టి నేను అవే అప్రోచ్ అవ్వలేదు. ఆ 2 ఉన్నాయి కాబట్టి నేను అవే అప్రోచ్ అవ్వలేదు. ఓకేనా? అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ అండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈస్ 10:11. ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈస్ 10:11. ఫైండ్ ద గెయిన్ పర్సంటేజ్. గెయిన్ అంటే లాభం రావాలి. లాభం రావాలి అని అంటే నాకు కొన్నదానికన్నా అమ్మేది ఎక్కువ కమ్మాలి. అవునా?
ఇప్పుడు నేను 10 రూపాయలకు ఒక వస్తువు కొన్నా, ఎంత కమ్మా? 11 రూపాయలకి అమ్మా, అంతే కదా. 10 రూపాయలకి కొన్నాను, 11కి అమ్మాను. డిఫరెన్స్ ఎంత? 1. ఓకేనా? ఎప్పుడు కూడా లాభమైన నష్టమైన దేని మీద చూస్తారని చెప్పాను? కాస్ట్ ప్రైస్ మీద చూస్తారని చెప్పాను. కాస్ట్ ప్రైస్ ఎంత? ఇంటూ 100, 10%. ఇది మీ ఆన్సర్. ఓకేనా? ఎప్పుడు కూడా ఏ క్వశ్చన్ని మనం అప్రోచ్ అయినప్పటికీ కూడా 2 థింగ్స్ క్లియర్గా ఉండాలమ్మా. ఒకటి కాన్సెప్చువల్ క్లారిటీ. ఒక్కసారి కాన్సెప్చువల్ క్లారిటీ వస్తే ఆ చాప్టర్ మీద మనకు గ్రిప్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈజీగా తెచ్చుకునే జాబ్స్ చాలా ఉన్నాయి. ఎన్టీపీసీ కానీ, జీడీ కానీ, ఎంటీఎస్ కానీ. ఇప్పుడు ఎంటీఎస్కి బేసిక్ పే 30K ఉంది. సో మనం ఈజీగా తెచ్చుకునే జాబ్స్ని అప్రోచ్ అయ్యి ఈజీ వేలో క్వశ్చన్స్ సాల్వ్ చేయగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. బై సెల్లింగ్ ఏ బుక్ ఫర్ ₹450, a loss of 20%. ఫర్ వాట్ అమౌంట్ షుడ్ ఐ సెల్ ఇట్ టు గెయిన్ 20%? అంటే ఒక పుస్తకాన్ని 20% లాస్కి అమ్మడం వల్ల ₹450 వచ్చింది. అంటే 450 రూపాయలకి అమ్మిన వల్ల ₹20 నష్టం వచ్చి 20% నష్టం వచ్చింది. అంటే 20% నష్టం వస్తే అంటే ఎప్పుడు కూడా మనం బేస్ ఏం తీసుకుంటాం? 100 అని తీసుకుంటాం. 20% నష్టానికి అమ్మాడంటే దాని మీనింగ్ ఏంటి? 80%. 80% ఎంత ఇచ్చారు? 450 అని ఇచ్చారు. మళ్ళీ లాభం రావాలి. లాభం అంటే 120. ఎందుకు 120 అంటే గుర్తుపెట్టుకోండమ్మా, మనం 100 అనేది బేస్ తీసుకుంటాం. 100 అనేది బేస్ తీసుకుంటాం. ఆ 100 మీద మనము 20% అంటే 120 అవుతుంది. లాస్ అంటే 80 అవుతుంది. ఇది ఎంత అని అడుగుతున్నాడు. ఇది ఎంత అని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ బాగా చూడండి అమ్మా. ఇది ఎంత అని అడుగుతున్నాడు అంటే మనం దీన్ని ఎలా అప్రోచ్ అవుతాం? ఇక్కడ చూడండి. ఈ జీరో క్యాన్సల్, ఈ జీరో క్యాన్సల్. మనకు ఒకటి అర్థం అవ్వాలి. మనం క్రాస్ మల్టిప్లై చేస్తాం కదా, 8 ఇంటూ ఇది ఎక్స్ అనుకుందాం. 8x ఈజ్ ఈక్వల్ టు 45 ఇంటూ 120 కదా. 45 ఇంటూ 120. దీన్ని మల్టిప్లై చేయం, కానీ ఒక్కసారి చూడు. ఇక్కడ 4 + 5 ఎంత? 4 + 5 9. 4 + 5 ఎంత? 9. 4 + 5 9. ఎప్పుడు కూడా రైట్ హ్యాండ్ సైడ్ 9 ఉంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 9 ఉండాలి. ఎందుకంటే అది రూల్. ఎగ్జాంపుల్కి 9 1s ఆర్ టేబుల్ తీసుకో, 9. 9 2s ఆర్ ఎంత? 18. 1 + 8 ఎంత? 9. ఇక్కడ 9 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 9 ఉంది. అది 9 టేబుల్కి ఉన్న రూల్స్. ఇవన్నీ మనకు తెలిస్తే ఇవి జస్ట్ ఒక 1 hour 2 hours కానీ టైం స్పెండ్ చేస్తే వస్తాయి. ఇవన్నీ మనకు తెలిస్తే ఏ చాప్టర్ కూడా సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ కూడా 9 రావాలి. ఆ ఎక్స్ వాల్యూ ఖచ్చితంగా 9 అవ్వాలి. యాడ్ చేసి చూద్దాం. ఇది మొత్తం 4 అవుతుంది, ఇది మొత్తం 6 అవుతుంది. 5 + 1 + 0 ఇది 4 7. అంటే 4 + 7 అంటే 11. 11 అంటే 1 + 1 2 అవుతుంది. 6 + 7 ఎంత? 13. 13 + 5 18. అంటే ఇది 9 అవుతుంది. ఆన్సర్ ఏ. చూడండి అమ్మా ఎంత సింపుల్గా మనం క్వశ్చన్స్ చేస్తున్నాము. ఇది డిజిటల్ సమ్ మెథడ్స్లోనే మనం చాలా చేయొచ్చు. ఏ క్వశ్చన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఇవన్నీ ఏంట్రా అంటే మనకు క్లాస్ రూమ్లో వర్క్షీట్స్ లాగా ఇవన్నీ ఎలా డిస్కస్ చేస్తామంటే ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ బేసిక్ మోడల్, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్, అలా 7 మోడల్స్లో డివైడ్ చేసి మనం వర్క్షీట్స్ ఇస్తాం. ఇది ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. ఓకే, నెక్స్ట్. When an article is sold for ₹355, there is a loss of 29%. To gain 21%, it should be sold for rupees. అంటే ఒక ఆర్టికల్ అనేది ఇది చూడండి, SSC 2022లో వచ్చిందమ్మా క్వశ్చన్. ఒక ఆర్టికల్ అనేది 29% లాస్కి అమ్మాడు. నేను ఎప్పుడో చెప్పాను 100 అనేది బేస్ తీసుకుంటాం. 100 అనేది బేస్ తీసుకుంటాం. అంటే లాస్ కాబట్టి 100లో నుంచి 29 తీసేసాను. అది ఎంత అవుతుంది? 355 అవుతుంది. 355. టు గెయిన్ 21%. గెయిన్ అవ్వాలి ఎంత? 21%. 121%. ఇది ఎంత అని అడుగుతున్నాడు. గెయిన్ ఇది ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్ లాజిక్ అమ్మ. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉంది, 1 5 అవుతుంది. 1 5 అవుతుంది. 1 5 అవుతుందంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? 5తో మల్టిప్లై చేయాలి. ఓకే, అప్పుడు ఇక్కడ కూడా 5 అవ్వాలి. అంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? 5. అంటే నా లాస్ట్లో నా ఆన్సర్ ఏం రావాలి? 5 రావాలి. ఇక్కడ చూడండి 1 అనేది 5 అవుతుందంటే 5తో మల్టిప్లై చేసా. ఇక్కడ కూడా 1 అనేది 5తోనే మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఇది 5 ఉందా?
తీసేయి, ఇది 5 ఉందా తీసేయి, నీ భారం సగం వరకు తగ్గిపోద్దమ్మా. 2 ఆప్షన్సే ఉన్నాయి. కానీ ఇక్కడే చూడు 735 అంటే ఇంటూ 5 కదా, 7 5s are 35, 1 5s are 5, 121 ఇంటూ 5 అంటే 1 5s are 5, 12 5s are 60 అంటే డివైడ్ చేసుకో. 12 5s are 60, 1 5s are 5 అంటే నీ ఆన్సర్ ఎంత 605. ఓకేనా? ఇలా మనం అప్రోచ్ అవుతామమ్మా. ఇవి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా. ఇలా మనం అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే మ్యాథ్స్ మీద భయం కన్నా ఇష్టం అనేది పెరుగుతుంది. ఎప్పుడు కూడా మ్యాథ్స్ మీద ఇష్టం పెరగడం వల్ల బెనిఫిట్ ఏంట్రా అంటే మనకు ఇప్పుడున్న ప్రజెంట్ ఈవెన్ యూపీఎస్సీ తీసుకుంటే సీసెట్, ఓకేనా, సిడిఎస్ తీసుకుంటే మ్యాథ్స్ ఉంది, ఐఎంఏ కానీ ఆర్ఎల్ఎస్ ఐఏఎఫ్ కానీ, సిఏపిఎఫ్ తీసుకున్న మ్యాథ్స్ ఉంది, ఇది యూపీఎస్సీ ఎన్డీఏకి తీసుకున్న మ్యాథ్స్ ఉంది. అండ్ మనము ఎస్ఎస్సి సిజిఎల్, సిపిఓ, ఎంటీఎస్, జీడీ ఇవి తీసుకున్న మ్యాథ్స్ ఉంది. నెక్స్ట్ మనకు బ్యాంక్స్ చూసుకోండి, ఐబీబీఎస్, పిఓ, క్లర్క్, ఓకేనా, వీటిలో కూడా మ్యాథ్స్ ఉంది. ఒక్కసారి నేర్చేసుకుంటే మనకు ఇంకా ప్రతి ఎగ్జామ్ చాలా సులభతరంగా అయిపోతుంది. అదొక్కసారి కాన్సన్ట్రేషన్ చూద్దాం. నెక్స్ట్, బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ ₹2200 ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% ఈస్ ఎర్న్. ఇఫ్ ద సేమ్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఫర్ 2600 దెన్ వాట్ విల్ బి ద గెయిన్ పర్సంటేజ్. క్వశ్చన్ చదవండి. ఒక వస్తువుని 2200కు అమ్మడం వల్ల ఒక 10% లాభం అనేది ఒక వ్యక్తికి వచ్చింది, ఓకేనా. అదే వస్తువు 2600కు అమ్మితే ఎంత లాభం వస్తుంది, ఇది ప్రశ్న. ఇప్పుడు చూడండి, 10% లాభం అంటే 110% ఈజ్ ఈక్వల్ టు 2200. వాడు ఏమంటున్నాడు, అదే వస్తువు 2600కు అమ్మితే ఇది ఎంత అని అడుగుతున్నాడు. అదే వస్తువు 2600కు అమ్మితే ఇది ఎంత. సింపుల్ అమ్మ. ఇక్కడ 11 ఉంది కాబట్టి ఇక్కడ 0 0 అనేది క్యాన్సల్. ఇక్కడ చూసుకుంటే ఇంటూ 20 అంటే కదా 11 2s are 22 ఇంటూ 20. ఇప్పుడు మనకు ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 26 వస్తుంది, 2 13 130 అంతే కదా. ఇప్పుడు 26 రావాలి, 2తో మల్టిప్లై చేస్తున్నాం అంటే 13 2s are ఎంత 26. ఇప్పుడు నీకు 130 వచ్చిందంటే ఎంత లాభం రావాలి 30%. 130 వచ్చిందంటే ఎంత లాభం రావాలి 30%. ఇదే వేలో మనం అప్రోచ్ అవుతాం. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న 7 క్వశ్చన్స్ అనేవి బేస్డ్ ఆన్ బేసిక్ మోడల్స్ అవన్నీ, ఓకేనా. నెక్స్ట్ మనం వేరే మోడల్కి వెళ్తాం. ఇదేంద్రా చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈస్ ₹360 ఇఫ్ ద ప్రాఫిట్ ఈస్ 20% దాన్ ద సెల్లింగ్ ప్రైస్ ఈస్. ఈ క్వశ్చన్స్ ఏంద్రా అంటే ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ అలా డివైడ్ చేసుకోవాలి కేటగిరీ వైజ్, ఓకేనా. మనం ఈ క్వశ్చన్స్ కూడా చూడండి. బేసిక్గా మనకేం తెలుసు, ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అని చెప్పాం కదా. ఎస్ ఆర్ నో? అదే మోడల్లో ఇది చేస్తాం. ద డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ ద సెల్లింగ్ ప్రైస్ అంటే కొన్న ధర అమ్మిన ధర ఎంత తేడా ఉంది, ₹360. ఇఫ్ ద ప్రాఫిట్ ఈస్ 20%, సెల్లింగ్ ప్రైస్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఎంత. ఇక్కడ చూడండి అమ్మా, ప్రాఫిట్ 20% అన్నాడు. 20% నేమ్ రాసుకోవచ్చు, 1/5గా రాయొచ్చు. ఇదేమవుతుంది కాస్ట్ ప్రైస్ అవుతుంది. లాభం కాబట్టి ఇదేమవుతుంది ప్రాఫిట్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 5 + 1 6 అంతే కదా. ₹5 కొన్నావు, ₹6కి అమ్మావు, అప్పుడే కదా నీకు లాభం వస్తుంది. ఈ ₹6 ఎంత ఇచ్చారు, సెల్లింగ్ ప్రైస్ ₹365 ₹60 అని ఇచ్చారు, ఓకేనా. ₹360 అని ఇచ్చారమ్మా, ₹360. ఈ ₹360 ఇచ్చారు. మనల్ని అడిగింది ఏంది, ద సెల్లింగ్ ప్రైస్ ఇస్ కాస్ట్ ప్రైస్ డిఫరెన్స్ ఇచ్చారు, డిఫరెన్స్ ఇచ్చారు. డిఫరెన్స్ అంటే ఇదే కదా, లాభమే ఇచ్చింది. ఒక పార్ట్ వచ్చి 360 ఇచ్చారు, ఒక పార్ట్ వచ్చి 360. హీఈస్ ఆస్కింగ్ సెల్లింగ్ ప్రైస్ 6 పార్ట్స్ ఎంత, 6 పార్ట్స్ ఎంత, 36 6 are ఎంత 2160. ఇంకోటి తెలుసా, మనం ఈ క్వశ్చన్ ఇంకా సింపుల్గా చేయొచ్చు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, 1కి 5కి 6కి అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది, 5తో 6 వస్తుంది, 6తో 6 × 6 36. ఇక్కడ 6 ఉన్న ఆప్షన్ ఒకటే, ఓకేనమ్మా. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్కి 6/1 ఎంత 6, 6² ఎంత 36, 6³ ఎంత 216, 6/4 ఎంత 1296. అలా ప్రతిదీ, ఓకేనమ్మా. నెక్స్ట్ 6/5 ఎంత 7776. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి దాంట్లో 6 ఉంది.
ప్రతి దాంట్లో 6 ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చెప్పచ్చు, యూనిట్ డిజిట్ కూడా 6 వస్తుంది. మనకు నెంబర్ సిస్టమ్స్లో ఆ టాపిక్ అనేది డిస్కస్ చేస్తాం. ఏ పర్సన్ సోల్డ్ అన్ ఆర్టికల్ అట్ ఏ లాస్ ఆఫ్ 18%. ఏ పర్సన్ సోల్డ్ an article at a loss of 18%. Had he been sold it for 960 more, he would have gained 12%. If the article is sold for 3840, then how much is the profit percentage? క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక వ్యక్తి ఒక వస్తువుని 18% లాస్కి అమ్మాడు. ఒకవేళ అది కానీ 960 రూపాయలకి ఎక్కువ కమ్మునుంటే లాభం వచ్చి 12% వచ్చేది. అంటే -18 కదా లాస్ అంటే, +12 కదా ప్రాఫిట్ అంటే. ఈ రెండు యాడ్ చేస్తే మనకేమొస్తుంది, 30 వస్తుంది. ఎందుకు 30? 6 కాదమ్మా, చాలామంది అనుకుంటారు -18 అంటే -18, 17, 16, 15, 14, 12, 11 అట్లా 0 వరకు వచ్చి మళ్ళీ 0 నుంచి 12 వరకు రావాలి. ఓకేనా? అలా మొత్తం మనకు ఎంత వస్తుంది, 30. ఈ 30% ఎంత ఇచ్చారు, 960 రూపీస్ అని ఇచ్చారు. మనల్ని ఏమడిగాడు, 3840 ఎంత, 3840 ఎంత? ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. 30% 9640 అంటే 3840 ఎంత? ఇప్పుడు ఈ నెంబర్ ఉంది 6 అని, ఇక్కడ చూడండి, ఇది 4 కదా, ఇది 4 కదా. ఎందుకు 6 4 6 4s are 24. 6వ టేబుల్లో 4 వచ్చేది అమ్మా. ఇది యూనిట్ డిజిట్ కాన్సెప్ట్స్, ప్రతిదీ మనం ఇవి కానీ నేర్చుకోగలిగితే సింపుల్. ఇప్పుడు 6 టేబుల్ చూడు, 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, 6 5s 30, 36, 42. ఎక్కడా కూడా 4 రాదు, ఇక్కడ మాత్రమే వస్తుంది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వచ్చేది 6 9s are 54. కానీ ఇక్కడ 9 9s are అంటే 81 వచ్చేస్తుందిగా. 9 9s are అంటే 81 వస్తుంది, అందుకని 4. ఇప్పుడు 30 × 4 ఎంత, 3 4s are ఎంత, 12, 120%. 120% వచ్చిందంటే అర్థమైందమ్మా, 20% లాభం వచ్చింది. అంటే ఆన్సర్ సి. ఓకేనా? ప్రతి క్వశ్చన్ మనము నార్మల్ వే కన్నా షార్ట్ కట్లోనే అప్లై చేస్తున్నాం. సో ఈ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ అనేది మనకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనకు డైలీ మన స్టెల్లార్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఓకేనా ఒక సెషన్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? మీరు దాన్ని యూటిలైజ్ చేసుకొని ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఎనీ డౌట్ యూ కెన్ కామెంట్. ఇప్పుడు చూడండి అమ్మ, వెన్ అన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఫర్ ₹768, the profit percentage is X. When the same article is sold for 896, the profit percentage is X plus 20. ఒక ఆర్టికల్ని 768 రూపీస్కి అమ్మినప్పుడు ప్రాఫిట్ వచ్చి X% అనేది వచ్చింది. అదే ఆర్టికల్ 896 రూపీస్కి అమ్మినప్పుడు ప్రాఫిట్ అనేది X plus 20కి వచ్చింది. ఓకేనా? వాడేమడుగుతున్నాడు, వాల్యూ ఆఫ్ X ఎంత అని అడుగుతున్నాడు. వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఈ డిఫరెన్స్ ఎంతమ్మా, ఈ డిఫరెన్స్ ఎంత, ఇక్కడ 96ఆ, 800 అంటే 800కి 96ఆ, అక్కడ పైన ఎంత ఉంది, 32. 32 ఒక 96 మనం తీసుకుంటే 36 96 అండ్ 32 8 118 సారీ 128 వస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 20. 128 ఈజ్ 20%. 128 ఈజ్ 20%. వాడు ఎక్స్ అడుగుతున్నాడు. ఎక్స్ అంటే ఎంత ఇచ్చారు ఇక్కడ యాక్చువల్గా 768. ఇది ఎక్స్ కదా, ఇది ఎంత అని అడుగుతున్నాడు, ఇదెంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి 128 768 ఎప్పుడు అవుతుంది, సింపుల్ 12 చూడండి అమ్మా. 128 టేబుల్ రాదు మనకు, కానీ 12 చూడండి. 12 5s are 60, 12 6s are 72, 12 6s are 72, 8 6s are 48. అంటే 720 ప్లస్ 48 కదా 768. అంటే ఎంత అవుతుంది ఇది, ఇంటూ 6. అప్పుడు ఇది కూడా ఇంటూ 6 చేసామనుకోండి 120%. 120%. ఆప్షన్ ఏ. సింగిల్ స్టెప్ అమ్మా, సింగిల్ స్టెప్ ఆన్సర్. ఓకేనా? ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి నేను రాస్తుంటాను, కాంపిటీషన్కి. అంటే ఆ లెవెల్ ఆఫ్ ఫేజ్ అనేది మనం అప్రోచ్ అవుతూ ఉండాలి. ఎందుకంటే మనము రాస్తేనే కదా ఆ ఫేజ్ని మనం ఫేస్ చేయగలం. సో అలా మనం అప్రోచ్ అయ్యి
షార్ట్ కట్స్ అన్నీ ఇంకా ఈజీ వేలో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం.